హాయ్! హలో! సో, ఇవాళ నుంచి మనం శారీస్‌ని డిస్కస్ చేద్దాం. ఇదంటే చాలా ఇంట్రెస్ట్ కదా అందరికీ మనందరికీ. సో, ఈ శారీస్‌లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా! పోచంపల్లిలోనే డిఫరెంట్ ప్రింట్స్. ఫస్ట్ టైం నేను మీ అందరికి కనిపించాలనుకున్నా. ఎందుకంటే ఈ చీరలంటే నాకు చాలా ఇష్టం కాబట్టి. సో, ఆ చీరలలో ఇంతకుముందు చూసిన పోచంపల్లిలో ఆ సిల్క్ టైప్‌లోవి, ఈ పింక్ మంచి షైనింగ్ పార్టీ శారీస్ మనకిలా బార్డర్స్ వస్తే చాలా మంచిగా అనిపిస్తాయి కదా! శారీ స్టార్టింగ్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో కట్టుకునేవాళ్ళు, వాళ్ళకిలా ప్లెయిన్ ఉండడం, బ్లౌజ్ ఎక్కువగా వర్క్ ఉండడం. మనం ఆల్రెడీ మన ఛానల్‌లో జ్యువెలరీ చూసాం గదా! మంచి హెవీ జ్యువెలరీ, పోల్కి లాంటి పేర్ చేస్తే చాలా బావుంటాయి. సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు బిగినర్స్ కూడా ఈ శారీ చాలా బావుంటది. ఆ టాజిల్స్, ఆ వైట్ మీద పర్ల్స్ సింపుల్ ఏదైనా నైట్ లుక్‌ని మనం క్రియేట్ చేయాలి అనుకుంటే ఇది చాలా బావుంటాయి. దీనికి తగ్గట్టు మనం హెవీ బ్లౌజెస్ కూడా నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. సో, ఇందులో నెక్స్ట్ కాటన్. మంచిగా ఇది చాలా హాయిగా అనిపిస్తది కదా మనకి కట్టుకుంటే. సో, అట్‌లీస్ట్ ప్రతి ఒక్కరి వార్డ్‌రోబ్‌లో ఒక్క కాటన్ అయినా ఉంటది మనకి. ఎస్పెషల్లీ కాటన్స్‌లలో ప్రింటెడ్ బ్లాక్ ప్రింట్ అయితే చాలా బావుంటాయి. ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా దానికి సంబంధించి పేర్ చేస్తే చాలా బావుంటది. మీరు చూస్తుంటే నా ఫేస్‌లోనే హ్యాపీనెస్ కనిపిస్తుంది. తను మా ఫ్రెండ్. సో, తను గూడా శారీ చూపిస్తాను యాంగ్జైటీగా ఉండే. సో, తను గూడా యాడ్ అయింది వీడియోలో. సో, దిస్ ఈస్ ఎ బెనారస్ క్లాత్. నర్సింగ్‌లో సెపరేట్‌గా 5½ మీటర్ క్లాత్ తీసుకొని అందులో పెట్టాము. నార్మల్‌గా శారీస్‌లో మీకో టిప్ ఇద్దాం అనుకున్నా. శారీస్‌ని ఇలా స్టోర్ చేస్తే మనకు ఆ కవర్‌లో పెట్టి చాలా బావుంటాయి. చూడండి మీకోసం మేము ఎన్ని శారీస్ ముందు పెట్టేసామో. కవర్లు, లైన్‌లు అన్నీ ప్యాటర్న్‌గా చేసి. సో, మా కష్టానికి మీరు అట్‌లీస్ట్ సబ్స్క్రైబ్ అయినా చేయండి. నెక్స్ట్ ఇంకొకటి పట్టు శారీ. సో, ఇదేంటంటే మంచి బ్లాక్ ప్రింట్. ఇంతకుముందు చూపించిన ఉప్పాడ శారీస్. మళ్ళీ ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే చాలా లైట్ వెయిట్ అనిపిస్తాయి శారీస్ మనకి కట్టుకుంటే. అండ్ 2 షేడ్స్‌లో ఉండడం వల్ల ఒక రకమైన షైనింగ్ ఉంటది. ఈవెన్ కొంచెం ఇప్పుడు నాలాగా మంచి కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళకి, కొంచెం డార్క్ కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళకి కూడా బావుంటాయి. ఇలా పట్టు శారీస్‌లో గూడా ఇదివరకు స్టార్టింగ్ ఒక 5, 6 ఇయర్స్ బ్యాక్ ఈ ప్యాటర్న్ చాలా ట్రెండింగ్‌గా ఉండేది. సెల్ఫ్ ప్యాటర్న్స్ లాగా. సో, ఇట్లా చందేరి బ్లాక్స్‌లా వచ్చేసి, ఆ బ్లాక్స్ మీద ఇలా ఒక్కొక్కటి ఇలా లైన్స్ పార్ట్, ఒక్కొక్క లైన్‌లో ఒక్కొక్క డిజైన్. సో, కాస్ట్ గూడా దాన్ని బట్టే ఉంటది వేరియేషన్. మనకు 3000 నుంచి అలా బడ్జెట్‌లో ఉండే. బట్ ఈ శారీ మాత్రం మా బ్రదర్ మ్యారేజ్‌కి సెపరేట్‌గా తీసుకున్నాం. సెల్ఫ్ ఇప్పుడు గోల్డ్ ఆర్ సిల్వర్ ఇప్పుడు చాలా పాపులర్ అయ్యాయి కదా కలర్స్. ఇది ఒక 3 ఇయర్స్ బ్యాక్ అప్పుడే ఇంకా ఈ పింక్ మంచి పింక్, దీనికేదైనా మంచి డార్క్ పింక్, డార్క్ మెరూన్ బ్లౌజ్ ఏస్తే చాలా బావుంటది. ఎలివేట్ అవుతది. నెక్స్ట్ గ్రీన్‌లోనే ఇంతకుముందు మీరు చూస్తే స్కెచ్ కలర్‌లో గూడా మనం ట్రై చేయొచ్చు. డిఫరెంట్ స్కెచ్ కలర్స్ ప్యాటర్న్స్‌లో గూడా. స్కెచ్ కలర్ విత్ బ్లూ కలర్. మనకొక మంచి డిఫరెంట్ ప్యాటర్న్ ఇది మీరు అబ్జర్వ్ చేసుంటే. కామన్‌గా మనం ఏం చూస్తాం, స్కెచ్ కలర్ అందరికీ సూట్ అవ్వదనుకుంటాం గదా! బట్ వన్స్ శారీ కట్టుకుంటే కొన్నిసార్లు మనకు అందంగా అనిపిస్తది. అందులో ఇది మేజర్ పార్ట్ అనమాట. ఇలా పట్టు శారీస్‌లో ఇలా లైట్ వెయిట్ పట్టు చూడండి. ఈ పట్టు అయితే చాలా ఇది మాక్సిమం ఒక అంత 500 గ్రామ్స్ కూడా ఉండదు శారీ. మనం ఇలా మంచిగా ఐరన్ చేసి పెట్టేసుకుంటే ప్లెయిన్‌లో చాలా బావుంటాయి. మంచి లైట్ పింక్‌కి బ్లూ. ఇది గూడా అంతే. మంచి పికాక్ గ్రీన్‌కి ఆరెంజ్ కలర్. ఇప్పుడు పికాక్ గ్రీన్ మనకి చాలా ట్రెండ్ అవుతున్న కలర్ కదా! పికాక్ గ్రీన్, ఆరెంజ్ కాంబినేషన్. సో, మనకిది చాలా బావుంటది. మనం ఏదైనా సింపుల్ అకేషన్స్‌కి, పూజలకి అలా కట్టుకొనెళ్తే కొంచెం మనకొక హ్యాపీనెస్ అనేది అనిపిస్తది. అరే! కొత్త కలర్ మనం కట్టుకున్నాం. ఆటోమేటిక్‌గా కాన్ఫిడెన్స్ అనేది చాలా అనిపిస్తది మనకి. నెక్స్ట్ అందరి వార్డ్‌రోబ్‌లో మస్ట్ అండ్ షుడ్‌గా ఉండే కలర్ రెడ్ కలర్. అంతే కదా! మీ వార్డ్‌రోబ్‌లో ఉందా? చెక్ చేసుకోండి ఒకసారి. సో, ఈ రెడ్ విత్ గ్రీన్ బార్డర్. గ్రీన్ అనేది అసలు ఎవర్ గ్రీన్ కాబట్టి మనకి రెడ్ విత్ గ్రీన్ కాంబినేషన్. మీరు చూస్తుంటే నా ఫేస్‌లో ఆ బ్రైట్‌నెస్ ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. మంచి రెడ్‌లో గూడా మంచి డార్క్ రెడ్. దానికి మంచి గోల్డ్ ఎంబాలిష్ బార్డర్. మంచి ఇది కూడా లైట్ వెయిట్ పట్టు. మనం ఏదో 10,000, 15,000 శారీస్ కొనక్కర్లే. మంచి బేసిక్ శారీస్‌లోనే చాలా హుందాగా కనిపించొచ్చు మనం. ఇది మన మమ్మీ వాళ్ళు ఎక్కువ కట్టేవాళ్ళు ఈ ప్యాటర్న్‌లో. సో, మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. సో, ఇలా డైరెక్ట్ ప్రింట్స్ ఇవన్నీ మనకేంటంటే మనం కట్టుకున్నప్పుడు ఒక రకమైన హ్యాపీనెస్ ఇస్తాయి. ఎస్పెషల్లీ ఆరెంజ్, పింక్, రెడ్ ఇలా మీకు చూపిస్తూ నేను హ్యాపీగా నా శారీస్‌నన్నిటిని సర్దేస్తున్నాను. నాకు ఒక వర్క్ అయిపోతుంది కదండీ! సో, ఇలా ఒక కవర్‌లో ప్యాక్ చేసుకుంటే మనకి ఏ శారీ ఉంది, ఏది లేదు అనేది మనకు క్లియర్‌గా కనిపించేస్తాయి. నెక్స్ట్ ఆరెంజ్.
ఇది ఆరెంజ్ అని కూడా కాదు. ఇప్పుడు నార్మల్ గర్ల్స్ ఇష్యూస్ మీకు తెలుసు కదా! ఒక కలర్‌లో ఎన్ని షేడ్స్ ఉంటాయి. అందులో ఇదొక లైట్ ఆరెంజ్‌కి మంచి డార్క్ పింక్ చాలా బాగుంది కదా! నెక్స్ట్ ఇది మనందరి ఫేవరెట్ మంచి హెవీగా కనిపించాలనుకుంటే ఇలా పికాక్స్ ఇలాంటివి చాలా కడతాం కదా! మంచి పెద్ద పట్టు చీరలని ఎస్పెషల్లీ పెళ్ళిళ్ళకి మన ఇంట్లో పెళ్ళిళ్ళకి కడతాం కదా! అందులో ఇది చాలా బాగుంటుంది మనకి. మీరు ఒక్కో పింక్ చూడండి మనకి ఆ పింక్స్‌లో కూడా మనకి ఎన్ని షేడింగ్స్ ఉంటాయి. ఇది రాణి పింక్ షేడ్ అని, ఇది లైట్ పింక్ షేడ్ అని, ఇది డార్క్ పింక్ షేడ్ అని, ఇది సమ్ డిఫరెంట్ సోప్స్ నేమ్స్ పెడతాం కదా! అలా డిఫరెంట్ షేడ్స్‌లో ఇది మంచి డార్క్ పింక్. సో, మీకు చూపిస్తూ ఉంటే నాకు కూడా శారీస్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడు కట్టుకుంటానా అన్నట్టుంది. ఆ బార్డర్‌లో కూడా చూడండి ఎంత మంచి పికాక్స్ ఉన్నాయో. ఇంకా మనందరి మోస్ట్ ఫేవరెట్ పెన్ కలంకారీ. అసలిప్పుడు ఎక్కడ చూసినా కలంకారీ ప్రింట్స్ కదా! సో, నేను ఏం ట్రై చేశాను అంటే కలంకారీస్‌లోనే మంచి వైట్ దాని మీద జస్ట్ ప్రింట్స్ రావడం అలా ట్రై చేశాను. సో, ఇలా చూస్తే అన్ని మంచి ప్రింట్స్‌తో పాటు మంచి లైట్ వెయిట్ ఎస్పెషల్లీ మీరు గుర్తుపెట్టుంటే మిస్సమ్మ శారీ. అండ్ నెక్స్ట్ ఇది మనం మంచిగా హెవీగా సంగీత్ పార్టీస్‌కి రెడీ అవ్వాలనుకుంటాం గదా! అలాంటి శారీ అనమాట. మొత్తం ఓవరాల్ బీడ్స్‌తో హెవీ వర్క్ వచ్చేస్తది. మీరు ఈ కాస్ట్ మాత్రం గెస్ చేసి కామెంట్‌లో పెట్టండి. అండ్ నెక్స్ట్ మనందరికి తెలిసిన మోస్ట్ డైలీ వేర్ శారీ బ్రౌన్ శారీస్ అని చెప్తాం గదా! మనం డైలీ కట్టుకోవాలనుకుంటే అలాంటి శారీస్ అనమాట. లైట్ వెయిట్ ఉంటాయి. మనం ఎలా కట్టుకుంటే అలా ఉండిపోతాయి ఇవి. సో, మనకిది హ్యాపీగా అనిపిస్తది ఇలాంటి శారీస్‌ని కడుతూ ఉంటే. సో, ఇందులో గూడా మనం మంచి కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు ఆల్రెడీ డ్రెసెస్ ఏస్తూ అలవాటు ఉంటాయి గదా! కొన్ని ఇలాంటివి ఉంటే ఏంటంటే మనకు ఫెస్టివల్ అప్పుడు చాలా ఈజీగా ఉంటదనమాట. మనం ముందు ఏదైనా వర్క్ చేసుకోవాలి అనుకున్నప్పుడు. సో, దీన్ని గూడా పెట్టేద్దాం కవర్‌లోకి హ్యాపీగా. ప్యాక్ చేసేసి మళ్ళీ పెట్టేసి ఇంకో శారీతో స్టార్ట్ చేద్దాం. ఇది నా ఫేవరెట్. ఒక రకమైన పర్పుల్ లాగా అనమాట. లైట్ పర్పుల్. సో, ఇది కూడా క్లాతే. నేను సెపరేట్ శారీ కొనాలి అనుకోలేదు. జస్ట్ క్లాత్ తీసుకొని 5½ మీటర్స్‌ది దానికి ఆ ఓర్లాకును ఫాల్ ఏయించామనమాట. సో, మీరు అబ్జర్వ్ చేసుంటే చాలా సింపుల్ శారీ. దీనికి మంచి వైట్ బ్లౌజ్ ఏస్తే చాలా బాగా ఎలివేట్ ఉంది. ఎస్పెషల్లీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్‌కి లేకపోతే అప్పుడే ఫేర్‌వెల్ పార్టీకి, ఫ్రెషర్స్ పార్టీకి మనం స్కూల్స్, కాలేజ్‌లో కడతాం కదా! సో, అలా అనమాట శారీ. ఇలా మంచిగా కాంప్లెక్షన్‌తో కడుతూ ఉంటే చాలా బావుంటది మనకి డిఫరెంట్ బార్డర్స్‌తో. మీరు అబ్జర్వ్ చేసుంటే ఇది కూడా సమ్‌వాట్ ప్లెయిన్ శారీస్. కానీ అగైన్ 2 షేడెడ్స్. మనం సింగిల్ కలర్‌లో తీసుకుంటే ఇది 2 షేడ్స్ అలా తీసుకున్నామనుకోండి చాలా మంచిగా కనిపిస్తది మనకి. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ కాటన్ శారీ. సో, కాటన్స్‌లో గూడా మనకు మంచి కొంచెం హై లెవెల్ నుంచి లో లెవెల్ వరకు ఉంటాయి గదా! సో, బ్లాక్ ప్రింట్ చూసాం గదా! ఇందులో ఇంకొంచెం కాస్ట్లీ అనమాట ఇది శారీ. సో, ఇందులో ఏంటంటే మనకు తబలా వయలిన్ నార్మల్‌గా ప్రింట్స్ ఎక్కువ కనిపించవు కదా మనకి. సో, అలా అని ఈ ప్యాటర్న్‌లో ఒకటి తీసుకున్నా అనమాట. దీనికి కూడా అంతే సింపుల్. మనం చూపించిన ప్రతి శారీ కట్టుకుంటే చాలా హాయిగా ఉండాలనమాట. అర్రే! ఇది ఎప్పుడు ఇప్పేస్తామా అనుకుండకూడదు. సో, ఇంకోటి కాటన్ శారీ. ఇప్పుడు దీనికి కూడా ఇప్పుడొస్తున్నాయి కదండీ మనకు అన్ని క్రాప్ టాప్ స్టైల్‌లో. సో, ఆ క్రాప్ టాప్‌కి అలా బ్లాక్ క్రాప్ టాప్ ఏసి ఇలా శారీ కడితే చాలా బావుంటదిది. మీరు అబ్జర్వ్ చేసుంటే మంచి స్కెచ్ కలర్ కామన్‌గా మనం కొనం కదా స్కెచ్ కలర్. చూడండి నాకెంత మంచిగా అనిపిస్తుందో స్కెచ్ కలర్. సో, మనం ట్రై చేయని కలర్స్ కూడా ట్రై చేయడం వల్ల చాలా ప్లస్ పాయింట్ మనకి. ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తది. నెక్స్ట్ సిల్వర్ కలర్ అంటే మనం ఇంతకుముందు గోల్డ్‌లో చూసాం కదా! సో, వన్ ఆఫ్ ద ఐ వాంట్ టు బై వన్ సిల్వర్ కలర్ శారీ ఆల్సో. సో, ఈ సిల్వర్ శారీకి ఏంటంటే మంచి పింక్ వచ్చేసింది. సో, పింక్ బ్లౌజ్‌ని మంచి రఫుల్ బ్లౌజ్‌తో కుట్టించాను దీన్ని. మీకు అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్‌లలో. నెక్స్ట్ గ్రీన్. ఇంకా ఈ గ్రీన్‌లో డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ గ్రీన్స్ కదా! అందులో వన్ ఆఫ్ ది షేడ్ గ్రీన్ అనమాట. సో, ఇదేంటంటే సింగిల్ ప్రింట్ కానీ బార్డర్స్ మీరు అబ్జర్వ్ చేసుంటే దాదాపు అన్నీ మనం పొడుగ్గా కనిపించాలి అనుకుంటే స్ట్రెయిట్ లైన్స్ ఉన్న శారీస్‌ని పర్చేస్ చేయాలి. దీనికి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే దాని బార్డర్. ఆ బార్డర్ అలా ఉండడం వల్ల మనకి చూడగానే నీట్‌గా కనిపించేస్తది మన శారీ. ఇది ఈసారి కంచికెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం మేము యాక్చువల్లీ. అక్కడ అప్పుడప్పుడే కొత్త కలర్స్ కదా! ఇవి మన అమ్మమ్మ వాళ్ళు బాగా కట్టేవాళ్ళు ఇలా బెల్లం కలర్ అని మీకు గుర్తుంటాయి. ఇలా బెల్లం కలర్ శారీస్ అని. సో, అందులో ఇదొక కలర్ అనమాట. ఈ కలర్స్ మనం రెగ్యులర్‌గా కట్టాం కదా! సో, వి వాంట్ టు ట్రై అనమాట. కొత్త కలర్స్ ట్రై చేస్తుంటే మనకు హ్యాపీగా అనిపిస్తది. చూడండి ఎంత బాగా బ్రైట్‌నెస్ అనిపిస్తుందో. చూస్తే మనకు అంత అనిపించదు. పెట్టుకొని చూస్తే, కట్టుకుంటే దాని అట్రాక్షన్ అందం తెలుస్తది అంటారు కదా! అది. నెక్స్ట్ చూస్తుంటే పర్పుల్‌లో ఇది సింపుల్ శారీ అనమాట. ప్రింట్స్ మనకు చూడగానే పెయింటింగ్‌లా అనిపిస్తాయి కదా! యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ పెయింటింగ్. జస్ట్ ప్రింట్స్ అనమాట. ఆ ప్రింట్స్‌కి మనం ఎలా స్టాజిల్స్ వచ్చి దాన్ని ఎలా పెట్టించుకున్నాము అన్నది. మీరు చూస్తుంటే దగ్గర నుంచి చూడండి ఎంత నీట్‌గా కనిపిస్తుందో శారీ మనకి. చాలా లైట్ వెయిట్ శారీ మీరు అబ్జర్వ్ చేస్తుంటే క్లాత్ కూడా ఒక రకమైన సిల్క్‌లోనే చాలా టైప్స్ చెప్తాను. ఒక రకమైన సిల్క్ అనమాట. సింపుల్‌గా మనకి ఎప్పుడైనా ఔట్ గోయింగ్ ఎళ్ళాలి అనుకున్నప్పుడు ఫ్రెండ్స్‌తో పార్టీ, కిట్టి పార్టీస్ అలాంటి వాటికి
చాలా బాగుంటుంది. ఆ టాజిల్స్ మీరన్నీ చూపిస్తూ ఉంటే నాకు కూడా శారీస్ అన్నీ ఇన్ని శారీస్ ఉన్నాయా అనుకుంటున్నాను నేను కూడా. బాగుంది కదా ఈ శారీ కూడా. సో ఇది మనకు ఇది బాగా తెలుసు, మనం ఇలాంటి డ్రెస్సెస్ చాలా వేస్తాం కదా షేడెడ్ది. సో అందులో కొంచెం బుట్టా టైప్లో వచ్చి మీరు అబ్జర్వ్ చేస్తుంటే ప్రింట్స్ కూడా పికాక్ అండ్ రామ్ చిలుకలు లేకపోతే తబలాలు ఇలా ఇయర్ రింగ్స్, ఇది డిఫరెంట్ అనమాట. దిస్ ఈజ్ ఆల్సో ఈ శారీ కూడా అంతే, మనకి మొత్తం పెయింటింగ్ లాగా అనిపిస్తుంది శారీ దూరం నుంచి చూస్తే. జస్ట్ ఇవన్నీ ప్రింట్స్ అనమాట. అంటే సమ్ టైమ్స్ మనం 15,000 20,000 పెట్టి కొన్న చీర 2-3 టైమ్స్ కంటే కట్టం. ఇలా మనకి కొంచెం నియర్ షేడ్స్ నియర్ ప్రింట్స్ ఉన్నాయనుకోండి, సో మన బడ్జెట్లో వస్తుంది అండ్ మనకు ఒక హ్యాపీనెస్ వచ్చేస్తుంది, అరే మనం ఈ ప్యాటర్న్ కూడా కట్టేసుకున్నాము అని. అంతే కదండి, ఎవరైనా అలానే ఆలోచిస్తాం కదా. మీరు అబ్జర్వ్ చేయండి, ఇది పోచంపల్లి మనందరికీ తెలుసు. ఈ పోచంపల్లి ప్రింట్ ఏనుగులు ఇది. సో పోచంపల్లిలో కొంచెం పట్టు ఫ్యాన్సీ టైప్ అంటాం కదా, పట్టు ఫ్యాన్సీ టైప్లో ఆ ప్యాటర్న్లో అనమాట ఈ శారీ. ఇది మై మోస్ట్ ఫేవరెట్ శారీ రీసెంట్గా. అసలు చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనం కట్టుకుంటే ఈ శారీ. జస్ట్ మీరు ఓపెన్ చేసి చూడండి, ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. కింద బార్డర్ జస్ట్ ప్రింట్స్ పెయింటింగ్ స్ట్రోక్స్ లాగా వచ్చేస్తుంది. అండ్ వన్ మోర్ మై ఫేవరెట్ శారీ, 2 డిఫరెంట్ షేడ్స్. సింపుల్ శారీ కానీ ఏదైతే మిర్రర్ వర్క్ వచ్చిందో, ఏదైతే చెమ్కీ వర్క్ వచ్చిందో అది మనకు చాలా బాగా అనిపిస్తుంది. సో ఆ ఎఫెక్ట్కి ఇప్పుడు చూడండి, అంటే నేను కొంచెం వైట్ ఉన్నాను కాబట్టి ఆ గ్రీన్ మంచి షేడ్ తెలుస్తుంది. అండ్ వన్ మోర్ ప్లెయిన్ శారీ, ఇది కూడా నేను కంచులో వేసుకున్నాను. అన్ని బార్డర్సే తీసుకున్నాం కదా, ఒకటి బార్డర్లెస్ ట్రై చేద్దాము అన్నట్టు. ఎల్లోలో కామన్గా ఈ ఎల్లో కూడా డిఫరెంట్ షేడ్ ఆఫ్ ఎల్లో, నార్మల్ అందరికీ సెట్ అవ్వవు కదా ఎల్లోస్ కూడా. సో ఎల్లో విత్ పింక్ అనేది నెవర్ కాంబినేషన్, అంటే అసలు అవుట్ ఆఫ్ అవ్వదు అలాంటి కాంబినేషన్. సో రెడ్లో కూడా మనం ప్లెయిన్ రెడ్ చూసాం, చెక్స్ రెడ్ చూసాం కదా, ఇది వన్ మోర్ ప్రింటెడ్ రెడ్ అనమాట. సో ఈ ప్రింటెడ్ ఫ్యాన్సీ శారీస్లోనే ఇవన్నీ. మనం ఏ బట్టల షాప్కి వెళ్ళినా కూడా ఫ్యాన్సీలో శారీస్ చూపించమని అడగండి ఫస్ట్. నాకు ఇలా పట్టు ఇలా కాకుండా ఒక ఫ్యాన్సీలో చూడండి, అవి మనకు ఎంత బాగా హెల్ప్ అవుతాయంటే మన బడ్జెట్లో వచ్చేస్తాయి. అలానే మనకు ఆ ప్రింట్స్, ఆ స్టైల్స్, ఆ డిఫరెంట్ స్టేట్స్ అన్నీ మనకు చాలా అనిపిస్తాయి. అండ్ ఫస్ట్ టైం మీ అందరికీ ఇలా నేను పెట్టుకొని చూపిస్తున్నట్టు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేసిండి, ఈ శారీ యాక్చువల్లీ పెయింటింగ్ కాదు అండ్ ప్రింటెడ్ కాదు, కట్ వర్క్ అని చెప్తాం కదా ఆ ప్యాటర్న్లో అది శారీ. నెక్స్ట్ మై మోస్ట్ ఫేవరెట్ శారీ గ్రీన్, డార్క్ గ్రీన్. అసలుగా డార్క్ గ్రీన్ అనగానే అమ్మ అనుకుంటాం కదా, అలా కాకుండా మీరు ఒకసారి చూడండి ఎంత బాగుందో డార్క్ గ్రీన్. మనం కొనే కలర్ కాదు అక్కడ ఇంపార్టెంట్, అది ఏ క్లాత్లో వచ్చింది, ఎలా షేడ్లో వచ్చింది అన్నది చూస్తే మనకు అది చాలా బాగా కనిపిస్తుంది. ఆ షేడ్స్, ఆ ప్రింటెడ్స్, ఆ టాజిల్స్. ఇంకా మస్ట్ అండ్ బై అందరి దగ్గర ఉండాల్సిన ఇంకోసారి బ్లాక్ కదా, ఖచ్చితంగా కొంటాం. మన మమ్మీ వాళ్ళు వద్దన్నా కూడా మనం ఏదో ఒక పార్టీకైనా ఉండాలి అని కడతాం కదా. సో ఇలా దీనికి మంచి వైట్ బ్లౌజ్, ఏదైనా మిర్రర్ వర్క్ బ్లౌజ్ వేస్తే చాలా బాగుంటుంది. శారీ ప్లెయిన్గా అవ్వకుండా నేను ఏం చేశానంటే జస్ట్ వాటన్నిటికీ మిర్రర్ వర్క్స్ ఉండేలాగా చూసుకున్నాను. నెక్స్ట్ ఇది కూడా లైట్ వెయిట్ పట్టు. యాక్చువల్లీ ముగ్ధా స్టార్టింగ్ ప్రతి శారీకి ఒక స్టోరీ ఉంటుంది కదా, నా ఫస్ట్ ముగ్ధా శారీ అనమాట ఇది. అలా ఒక్క షాప్కి వెళ్ళినప్పుడు మనకు కొన్ని ప్యాటర్న్స్ నచ్చాయి అందులో. అప్పుడు ఇది చాలా లైట్ వెయిట్, చాలా ఈజీ గోయింగ్ అనమాట శారీ. పట్టు టైపే కానీ అప్పుడు ఇంకా బ్రాంజ్ టైప్లో, మెటల్ టైప్లో వస్తున్నాయి కదా పట్టు వీవింగ్లో. సో అందులో అనమాట ఇది. గోల్డ్ షేడ్ అయితే రెగ్యులర్గా చూస్తాం, సిల్వర్ షేడ్ అయితే బ్రాంజ్లో అనమాట. సో వన్ ఆఫ్ ది కాటన్, ఇది కూడా జస్ట్ ప్రింటెడ్. కానీ ఏంటంటే దీనికి బార్డర్ అనేది గ్యాప్ బార్డర్ వచ్చి, ఆ గ్యాప్ బార్డర్కి ఇలా మొత్తం టోటల్ శారీ ఇలా ప్రింట్ వచ్చిందనమాట. ఐ హోప్ మీకు ఈ శారీ నచ్చుతుంది అనుకుంటున్నా, ఇలా ఈ ప్యాటర్న్స్, ఈ మోడల్స్. ఇది చూస్తే కామన్గా పట్టు చీరలు అంటేనే డార్క్ కలర్స్ అనుకుంటాం కదా, ఇది చూడండి ఒకసారి. సిల్వర్ బార్డర్, లైట్ ఆరెంజ్, లైట్ అంటే లైట్ ఆరెంజ్, దీనికి మంచి డార్క్ ఏదైనా సిమెంట్ కలర్ ఏదైనా ఇది వేస్తే బ్లౌజ్ చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి, ఏదైనా మంచి నైట్ పార్టీస్, మంచి లైట్స్ ఉంది దానికని పట్టు శారీనే కట్టుకెళ్ళాలి అనుకుంటే ఇది ఎక్స్ట్రాడినరీ ఆప్షన్ మనకి. లైట్ అనగానే మనం అబ్బా అనుకుంటాం కదా, అలా కాకుండా ఇది చాలా బాగుంటుంది. మీరు సార్ ట్రై చేయండి సార్ పట్టు శారీస్లలో కూడా. అండ్ నెక్స్ట్ బార్డర్ అండ్ డిఫరెంట్ ఇప్పుడు ప్రింట్స్ వస్తున్నాయి కదా మనకి రా సిల్క్స్ మీద. సో ఇది కొంచెం ఈ క్లాత్ కొంచెం టఫ్ అనిపించింది, టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, కొంచెం టఫ్ అనిపించింది. బట్ ఆ ప్రింట్ చూడండి, ఆ ప్రింట్ వైబ్కి ఐఎమ్ వెరీ లవ్ విత్ దట్ శారీ. సో అలా డాట్స్ రావడం ఓవరాల్ శారీ దట్ వాస్ గుడ్. అండ్ వన్ మోర్ ఆరెంజ్, దట్ మీన్స్ డార్క్ ఆరెంజ్. సో ఈ డార్క్ ఆరెంజ్ కూడా చూడండి మంచి బార్డర్, గ్రీన్ బార్డర్ వచ్చి మనకి అది కడుతూ ఆ లుక్ అనేది మనకు అనిపిస్తుంది. మనం ఎప్పుడైనా మంచి డార్క్ పట్టు శారీస్, లైట్ పట్టు అన్నిట్లలో ఒక్కొక్క కాంబినేషన్ ఉంచుకోవడంలో తప్పే లేదు మన వార్డ్రోబ్స్లలో. సో ఇన్ని శారీస్ ఎందుకు అనే వాళ్ళకి మనం ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి కదా. సో అది లైట్ ఉంది, ఇది డార్క్ ఉంది, ఇలా చెప్పొచ్చు.
సో, వన్ మోస్ట్ ఫేవరెట్ శారీ. అసలు బార్డర్స్‌లో ఇప్పుడు కట్ వర్క్ వస్తుంది కదా! ప్యాచ్ వర్క్‌లా అలాంటి మై ఫేవరెట్ శారీ. ఇది 'గాయత్రి రెడ్డి స్టూడియోస్.' ఈ 'గాయత్రి రెడ్డి స్టూడియోస్‌లో' ఏంటంటే కొంచెం కాస్ట్ ఉంది. కాస్ట్‌కి తగ్గట్టు క్వాలిటీ ఉంది. అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. మీకి మళ్ళీ ఇలాంటి ప్యాటర్న్ సారీ కావాలంటే కష్టం. ఖచ్చితంగా అంత క్వాలిటీతో ఉండదనమాట. మీరు అబ్జర్వ్ చేసుంటే యాష్ కలర్. ఇదొక యాష్ అండ్ ప్లస్ బ్లూ కాంబినేషన్.